ఇలా మా ఇంట్లో మిఠాయి తయారు చేస్తున్నాను. ఇదిగోండి బెల్లం కరగబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ బూందీ దూసేసాను. ఇదిగోండి బూందీ ఆల్రెడీ దూసేసి పెట్టాను. బూందీ బాగా ఎలా ఉండాలంటే అవన్నీ ఎగస్ట్రా పిండి ఉంటే చేశానండి. ఇదిగోండి అసలు ఇగో అలా అంటే విరిగిపోవాలి. మరీ గట్టిగా ఉండేకో బూందీ అదిగోండి చూసారా టక్కుమని మోగింది. అలా ఉండాలి బూందీ. అలా ఉంటే మనకి అసలు మనం నోట్లో వేసుకోగానే కరిగిపోవాలి. అంత టేస్టీగా ఉండాలి. ఇది చూసుకోండి. బూందీకి ఒక అరశోడు అదేనండి 1/4 కేజీ పిండికి 1/2 కేజీ బెల్లం వేసాను. ముదురు పాకం రావాలి, లేత పాకం కాదండి, ముదురు పాకం రావాలి. ఇదిగోండి దీంట్లోనే యాలకులు కూడా వేసి పెట్టాను. దీంట్లోనే పళ్ళానికి ఒక ప్లేట్కి నూనె రాసి పెట్టాను. ఇదిగోండి నూనె ఆయిల్ కానీ లేదంటే నెయ్యి ఉంటే నెయ్యి కానీ రాయొచ్చు. నేను మటుకు ఆయిల్ రాసి పెట్టాను. ఇది ఒకరు పాకం వచ్చిందో లేదో మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఆల్రెడీ బూందీ దూసిన బాండీ కూడా ఉంది. ఇదిగోండి బాండీ దూశాను. మన నలకలు ఏమైనా ఉంటాయేమో శుభ్రంగా పాకం ఉంది మటుకి కరగబెట్టి బెల్లం మటుకి చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ముదురు పాకానికి వెళ్ళిపోతుంది దబక్కన. అంటే మందండి గట్టిగా ఉండాలి. అదేనండి అరిసెల పాకం లాగా ఉండాలి, బాగుంటుంది. మరీ గట్టిగా ఉంటే నవ్వటానికి కొద్దిగా కష్టం ఉంటుంది పెద్దవాళ్ళకి. అందుకని కొద్దిగా చూసి పాకం తీసుకోవాలి. ఇదిగోండి కొంచెం రావాలి, ఇంకా రాలేదు. దీంట్లోకి సోడా ఉప్పేస్తే పాకము కలర్ భలే ఉంటుంది. ఇదిగోండి చూడండి కొంచెం వేస్తున్నాను, మరీ ఎక్కువ వేయట్లేదు. కలర్ మటుకి సూపర్ కలర్ వస్తుంది అసలు. అదిగోండి వేసాను. ఎంతండి చిన్న చిటికెడు ఒళ్ళో పొంగుతూ చూడండి. కలర్ మటుకి మిఠాయి పోసాము కూడా మంచి కలర్లో వస్తుంది. ఇదిగో చూడండి చిక్కదనంగా మంచి కలర్లో భలే వస్తుంది. మనం బూందీ దూసుకునేటప్పుడే దాంట్లో కొంచెం ఏమీ లేదండి వాటర్ పోసుకొని మన అట్లు పిండిలాగా బాగా కలుపుకోవటమేను, అంతకని ఏమీ లేదు. బూందీ దూసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అది ఉడికిందా లేదా అని. మరి పచ్చిమీన తీస్తే అసలు బాగోదు, లడ్డులాగా అవుతుంది. దాన్ని బట్టి చూసుకొని తీసుకోండి. ఇంకంతకని ఏం కావాలండి, మనం బయట కొనుక్కొచ్చుకున్నా రాదు. ఒక్క 1/4 కేజీ పిండికి ఎన్ని బూందీ అయినాయి అనుకున్నాం. మాకు 1/2 కేజీ బెల్లం వేస్తే ఎంత మిఠాయి వచ్చింది అనుకున్నారండి. ఫుల్గా వచ్చింది మిఠాయి కూడా. అందుకని చూద్దామని చెప్పి ట్రై చేద్దాము. ఎప్పుడు చేసినా మనం చేస్తాను పండగలకి. ఈ టిప్ మటుకి కొంచెం తేలిగ్గా చేసుకుందాం, ఇంట్లో తినడానికి ఏమీ లేదండి. అందుకని పిల్లల కోసం అయ్యి చేసి పెడుతున్నాను. పిల్లల కోసం ఏముందండి, మేము కూడా తింటాము, అందరం తింటాము ఇంట్లో ఉంటే. ఇదిగోండి చూడండి పాకము ముదురు పాకం రాకూడదు, అట్టని మరీ లేతగా ఉండకూడదు. అరిసెల పాకం అండి, ఐడియా ఉంటే ఉంటుంది మీకు. ఇంకొకరు రావాలి. ఇదిగోండి ఇలా కాదండి, ఇంకొకరు రావాలి. అదిగండి చూసారా, అదిగోండి.